దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేశానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని. చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూశారు, సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని, ఏమంటారు అది, మన కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తాం రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి